శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరిదైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనుక నీచ రాశిలో గనుక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో కనుక ఉచ్చ రాశిలో కనుక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం. ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే
కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. తులారాశి వారికి ఈ 15 రోజులు కనుక మీరు పరిశీలించినట్లయితే రాబోయే రోజుల్లో సూర్యుడు అలాగే కేతు ఏకాదశ స్థానంలో గోచరం కనపడుతుంది. సో సూర్యుడిది అలాగే కేతు గోచరం ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా రాబోయే రోజుల్లో కొన్ని మీరు ఏవైతే అనుకుంటున్నారో చాలా మనసోక్తంగా ఇది ఇలా జరిగితే చాలా బాగుండేదని అలా జరిగే అవకాశాలు రాబోయే రోజుల్లో చాలా తక్కువగా ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారు ఎవరైనా కావచ్చు, తులా లగ్నం కావచ్చు, మదర్ ప్రేమ పొందే అవకాశాలు కొద్దిగా తక్కువ కనపడుతున్నాయి. మదర్ నుంచి సంబంధం కొద్దిగా దూరం కనపడుతుంది. దీని ప్రకారంగా అంటే ఈ 11th హౌస్ ఏదైతే ఉందో ఈ 4th హౌస్ది అష్టమ స్థానం ఉండబోతుంది. సో మదర్కి సంబంధించి అనుకోకుండా కొన్ని సంబంధాలు దూరం అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ మదర్కి హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. అలాగే మీ బ్రదర్ కావచ్చు, మీ బిగ్ బ్రదర్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళకు కూడా హెల్త్ లోపల ఏదైనా ప్రాబ్లం అయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. కానీ ఇక్కడ ఏకాదశ స్థానం శుభకర్తరి యోగంలో ఉండడం వల్ల బాగానే కనపడుతుంది. అది మరి అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని ట్రావెలింగ్స్ రాబోయే రోజుల్లో ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. ఈ ట్రావెలింగ్ వల్లనే అనారోగ్యానికి లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ రాశాధిపతి అలాగే అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల, పైగా నీచ రాశిలో ఉండడం వల్ల, శని ప్రభావం అలాగే కుజుడి ప్రభావం ఉండడం వల్ల బాడీ తొందరగా నీరసించడం వల్ల బాడీ లోపల ఏదైతే ఉత్సాహం ఉండాలో, ఏదైతే ఎంతూజియం ఉండాలో అది కొద్దిగా తగ్గడం వల్ల నీరసించే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది. అలానే ఊరికే కాదు, మీరు స్ట్రగుల్ చేయడం వల్లనే అలా జరుగుద్ది. కానీ మంచిగా జరుగుద్ది. ఒక విషయం తెలుసుకోండి, మంచి పని చేసిన తర్వాత కొద్దిగా మన బాడీ లోపల కొన్ని అలసట వస్తుంటాయి. కానీ దాన్ని మనం చాలా వీక్నెస్ అసలు అనుకున్నట్లయితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఏదైతే జరిగిందో మంచి కోసం జరిగిందని ఆలోచిస్తే మనం బాగానే ఉండగలుగుతాం. ఇక్కడ ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ తులారాశి వారు అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ఏకాదశ స్థానంలో ఏకాదశాధిపతి ఉన్నాడు, విత్ కేతు వెంట ఉన్నాడు. మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన కొన్ని దానాలు చేయండి. రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఈ 15 రోజుల లోపల కనపడుతున్నాయి. అని ఇంకో విషయం ఇక్కడ మీరు గమనించినట్లయితే రాబోయే రోజుల్లో ఇన్కమ్ సోర్సెస్ కూడా మీకోసం పెరగబోతుంది. కొత్త వ్యక్తులతో పాటు రాబోయే రోజుల్లో సంబంధాలు కూడా కలవబోతున్నాయి. సో ఈ సంబంధాలు కలగడం వల్ల బాగానే ఉంటుంది. వాళ్ళ నుంచి కొన్ని కొత్త విషయాలు కూడా మీరు నేర్చుకోబోతున్నారు. అని దశమ స్థానం ఇది పాపకర్త యోగంలో ఉండడం వల్ల ఇతరుల సహకారం తీసుకొని పని చేయండి. ఏ పని చేయాలనుకున్నా చేయండి, తప్పు కాదు. ఎవరైనా సంప్రదించి ఇతరుల సహకారం తీసుకొని పని చేయండి. అంటే తోడు తీసుకండి వాళ్ళని. ఇంత పూర్వం మీరు సింగిల్గా చేశారు కదా, ఏ పని చేసినప్పుడు ఎవరైనా తోడు తీసుకొని పని చేయండి. ఆ పని లోపల వేగం పెరుగుద్ది. తపశ్చర్య సాధన అనుష్ఠానం చేసే వారికి ఇది రాబోయే రోజుల్లో చాలా గొప్ప అవకాశం అయితే ఉండబోతుంది. అందులో శ్రావణ మాసం ఉండడం వల్ల చాలా చక్కగా చాలా బాగా అయితే నేను చెప్పగలుగుతాను. అని ఒక విషయం తెలుసుకోండి, తులారాశి వారు, తులా లగ్నం వారు ఎవరైనా కావచ్చు, ఈ ప్రేమ జీవితంలో పట్ల కనుక కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం మరీ ఎక్కువ పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ తులా రాశి కావచ్చు, తులా లగ్నం కావచ్చు, కొద్ది డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నించండి. ఏ చిన్న విషయం కూడా మళ్ళీ నిర్లక్ష్యం అయితే అస్సలు చేయకండి. ఎంతదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, డాక్టర్ని సంప్రదించినట్లయితే కొద్దిగా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ మనసులో రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, రకరకాల క్వశ్చన్స్కి సమాధానం డాక్టర్స్ మీకు ఇవ్వగలుగుతారు. 12th లాట్ దశమ స్థానంలో ఉండడం వల్ల, 9th లాట్ దశమ స్థానంలో ఉండడం వల్ల, విత్ 6th లాట్తో పాటు ఉండడం వల్ల జాబ్ చేసేవారు కావచ్చు, జాబ్ వెతుకుతున్న వారు కావచ్చు, రాబోయే రోజుల్లో జన్మ స్థానం నుంచి దూరంగా జాబ్ కోసం అవకాశాలు కనపడుతున్నాయి. మీరున్నారు హైదరాబాద్ లోపల, మీకు రాబోయే రోజుల్లో జాబ్ ఎక్కడ కనపడుతుంది అంటే విశాఖపట్నం, విజయవాడ అటు పక్కన కనపడుతుంది. సో స్టేట్ మారుద్ది, చోటు కూడా మారుద్ది.
సో అలాంటి చోట్ల కనుక మీరు ప్రయత్నించినట్లయితే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ జాబ్ లోపల కొద్దిగా యాంగ్జైటీ ఫీలింగ్ ఎక్కువగా కనపడుతుంది. మొత్తం నేను చాలా ఎక్కువ చేస్తున్నాను కానీ అయినా నాకు ఎక్కువ ఏం దక్కట్లేదని ఒక రకమైన మానసికంగా స్థితిగతులు అయితే కనపడుతున్నాయి. అని ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో సాటర్న్ ప్రభావం వీనస్ పైన ఉండడం వల్ల క్యారెక్టర్ బాగా కాపాడుకోండి. క్యారెక్టర్ బాగా కాపాడుకోండి అంటే మీ క్యారెక్టర్ ఎలా కాపాడుకోవాలో చెప్తాను తెలుసుకోండి. ప్రేమ భావన మంచిదే కానీ ఆ భావన ప్రేమన ఏదైతే ఉందో ఎక్కువ కనిపించినట్లయితే అవతల వ్యక్తికి అది వేరేలా కనిపించింది. అవతల వ్యక్తికి అది వేరేలా అనిపించుద్ది. దయ కూడా ఒక ప్రకారమైన ప్రేమనే కానీ ఆ దయ కనుక ఎక్కువ అయినట్లయితే అక్కడ మోసాలు జరుగుతాయి, అక్కడ మోసం జరుగుద్ది. సో అలా కాకుండా ఉండడానికి మీరు ఆలోచించండి. అని ఇంకో విషయం తెలుసుకోండి, ఇక్కడ ఈ సమయకాలం లోపల ఫ్యామిలీ లోపల కొన్ని చిన్న చిన్న బాధ్యతలు పెరుగుతాయి. ఆ పెరిగే బాధ్యతల వల్ల మరి అంత భయపడకండి, బాగానే ఉంటుంది. మీ సెకండ్ లార్డ్ అలాగే మీ సెవెంత్ లార్డ్ 9th హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా ధార్మికమైన కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే విషయాలు కూడా జీవితం లోపల ఉపయోగించే అవకాశాలు కూడా ప్రబలంగా కనపడుతున్నాయి. తులారాశి వారికి ఓవరాల్ చెప్పాలంటే ఈ సమయకాలం ఏదైతే ఉందో బాగానే కనపడుతుంది. కేవలం కొద్దిగా శరీరం పైన ఎక్కువ పనిచేయడం వల్ల బాడీ నీరసించే అవకాశాలు అయితే రాబోయే రోజులు మీరు చూడగలుగుతారు. అని క్యారెక్టర్ బాగా కాపాడుకోండి, ఎవరి గొడవల మధ్యలో వెళ్ళకండి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే వచ్చే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. ప్రతిరోజు లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఇతపూర్వం ఏవైతే చేస్తున్నారో అవి కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఎవరైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.